నమస్తే అండి. మనము ఈ ఎపిసోడ్‌లో ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధుల గురించి డిస్కస్ చేద్దాము. మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ, ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్ ఈ 3 చాలా ముఖ్యమైనవి. సో, మనం ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చర్చించుకోబోతున్నాం. ఫస్ట్ మనకేం తెలియాలంటే, అసలు ఫండమెంటల్ డ్యూటీస్‌కి సంబంధించి మనకేమేం విషయాలు తెలియాలి? ఫండమెంటల్ డ్యూటీస్ అర్థం ఏంటి? మీనింగ్ ఏంటి? ఒకటి తెలియాలి. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడి నుండొచ్చాయి, మనం ఎక్కడి నుండి తీసుకున్నాము, ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నామన్నది తెలియాలి. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నది తెలియాలి. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు ముఖ్యం, వాటికున్న ప్రాముఖ్యత ఏంటి, సిగ్నిఫికెన్స్ తెలియాలి. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్‌కి సంబంధించి 2 కమిటీలుంటాయి. ఆ కమిటీల వివరాలు తెలియాలి. ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులన్నీ తెలియాలి. లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ ఏమేం విధులు ఉన్నాయో అవి తెలియాలి. లాస్ట్‌కి మనకి అమెండ్మెంట్స్ టు ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడెప్పుడు సవరణలు జరిగాయి, ఏం సవరణలు జరిగాయి అన్నది తెలియాలి. ఈ ఈ అంశాలు మనకు ఫండమెంటల్ డ్యూటీస్ గురించి తెలియాలి. అయితే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఏంటి? ఫండమెంటల్ అంటే బేసిక్, ప్రాథమిక, డ్యూటీస్ అంటే విధులు. అసలు ఏంటివి ఇవి? ఫండమెంటల్ డ్యూటీస్ ఎవరికి అన్న ప్రశ్నకొస్తే సిటిజన్, పౌరులకి ఈ విధులు వర్తిస్తాయి. ఎవరిస్తున్నారు ఈ విధులు? హూ ఈస్ గివింగ్? కాన్స్టిట్యూషన్ ఈ విధులని మనకి విధిస్తుందన్నమాట. దాని తర్వాత ప్రాథమిక విధులు అంటే ఏంటి అంటే ఇవి ఈ విధుల ద్వారా దీస్ ఆర్ సర్టన్ మారల్ ఆబ్లిగేషన్స్. ఆబ్లిగేషన్స్ అంటే భారత పౌరుడు అనే ప్రతి వ్యక్తి పాటించాల్సిన కొన్ని విధులు అని అర్థం. మారల్ ఆబ్లిగేషన్ ఎందుకు వాడుతున్నామంటే ఫండమెంటల్ డ్యూటీస్ జస్టిషియబుల్ కాదు. దాని అర్థం ఏంటి అంటే ఒకవేళ నేను నా విధిని నిర్వర్తించకపోయినా నన్ను అరెస్ట్ చేసే హక్కు ఉండదు. నన్ను అరెస్ట్ చేయలేరు. ఎందుకంటే అవి నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. మారల్ అంటే విచక్షణ. ఒక మనిషి విచక్షణతో ఇది 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 కరెక్ట్, ఇది రాంగ్ అని తనకు తాను నిర్ణయించుకొని చేయాల్సిన పని అని అర్థం. మారల్‌కి ఫండమెంటల్ డ్యూటీస్‌కి ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక పని చేసేటప్పుడు ఇది కరెక్టా, రాంగా అని డిసైడ్ చేసుకోవడానికి ఆలోచించినప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ నన్ను గైడ్ చేస్తాయి. ఉదాహరణకి మన మతం ఇది మంచి చెడు అని చెప్తుంది. మన పెంపకం ఇది మంచి చెడు అని చెప్తుంది. మన విచక్షణ, మన ఆలోచన విధానం, మనకి జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ మంచి చెడు అని చెప్తుంది. ఇవన్నిటిని ఆధారపరుచుకొని ఒక వ్యక్తిగతంగా ఇది మంచి, ఇది చెడు అని నిర్ణయించుకుంటాడు. దాన్ని మనం మొరాలిటీ అంటాం. ఎథిక్స్‌కి, మారల్స్‌కి ఉండే డిఫరెన్స్ అది. ఎథిక్స్ అన్నది మనకు ప్రపంచం చెప్పేది. ప్రపంచం ఇది మంచి చెడు, ప్రపంచం ఇది చేయాలి, ఇది చేయకూడదు. ఆ ప్రపంచం మీ మతం కావచ్చు, మీ ఇంటి వాళ్ళు కావచ్చు, లేదా మీరు పనిచేసే వర్క్ ప్లేస్ అంటే మీ ఆఫీస్ కావచ్చు, మీ స్కూల్, మీ కాలేజ్ కావచ్చు, వారందరూ చెప్పే మంచి చెడుని మనం ఎథిక్స్ అంటాం. అది ఎక్స్టర్నల్. మారల్ అన్నప్పుడు ఇంటర్నల్. అది నేను ఒక వ్యక్తిలాగా ఇది మంచి, ఇది చెడు అని ఎట్లా నిర్ణయించుకుంటా, ఏ ఆధారం మీద నిర్ణయించుకుంటా. ఇక్కడ కూడా మతము, కుటుంబము, పని, చదువు, విద్య, దాని తర్వాత ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ వస్తాయి. కానీ బేసిక్ తేడా ఏంటంటే ఎథిక్స్‌లో బయట వాళ్ళే మనకు చెప్పేస్తారు. ఇగో చూడు బాబు ఇది మంచి, ఇది చెడు అని. మారల్స్‌లో మనం ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మనం డిసైడ్ చేసుకుంటాం. ఓహ్! ఇది మంచన్నమాట, ఇది చెడన్నమాట. నేను ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. ఆ విచక్షణ, మనిషిలో ఉండే ఆ విచక్షణని మనం మొరాలిటీ అని అంటాం. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ మనకు ఆ విచక్షణనిస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ ఏం చేస్తాయంటే నువ్వు నీ తోటి పౌరుడిని ఎట్లా ట్రీట్ చేయాలి, నీ బిహేవియర్ నీ తోటి పౌరుడితో ఎట్లా ఉండాలి, భారతదేశ పౌరుడు అన్నప్పుడు ఈ పౌరుడు ఎలా ప్రవర్తించాలి అని చెప్తుంది. కాబట్టి వాటిని మారల్ ఆబ్లిగేషన్స్ అని అంటాం. ఈ మారల్ ఆబ్లిగేషన్స్ ఎవరికి అంటే సిటిజన్స్‌కి. ఎందుకు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు ఫస్ట్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశాన్ని ఒకటిలా ఉంచడానికి, ఇంటిగ్రిటీ పెంచడానికి ఇవి చాలా 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 ఇంపార్టెంట్.
మనమందరం కలిసికట్టుగా ఉండాలి అంటే మనం ఈ విధులని నిర్వర్తిస్తే మంచిది. నిర్వర్తించినప్పుడు ఆటోమేటిక్‌గా కలిసికట్టుగా ఉంటాము అన్న మీనింగ్ వస్తుంది. సో, ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అంటే మారల్ ఆబ్లిగేషన్స్. ఎవరికి అంటే సిటిజన్స్. ఎందుకు అంటే యూనిటీ, ఇంటిగ్రిటీ ఈ దేశాన్ని ఒకటిలాగా ఉంచడానికి ఫండమెంటల్ డ్యూటీస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ మనకి బ్యాక్‌గ్రౌండ్‌కి వచ్చేసరికి మనం ఎక్కడి నుండి ఫండమెంటల్ డ్యూటీస్‌ని తీసుకోవడం జరిగింది అన్న ప్రశ్న వచ్చినప్పుడు మనం ఫండమెంటల్ డ్యూటీస్‌ని రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకోవడం జరిగింది. విధులని రష్యన్ కాన్స్టిట్యూషన్ నుండి సోర్స్ చేయడం జరిగింది. అయితే రాజ్యాంగం వచ్చినప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయినప్పుడు మన దగ్గర ఫండమెంటల్ డ్యూటీస్ లేకుండేవి. తర్వాత వచ్చినాయి. దాని తర్వాత మనకు తెలియాల్సింది ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క విధులు, లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే నాన్ జస్టిషియబుల్. రేపొద్దున నేను ఒక ప్రాథమిక విధి పాటించలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయగలుగుతారా అన్న ప్రశ్నకి సమాధానం లేదు, చేయలేరు. ఎందుకు అంటే అవి నాన్ జస్టిషియబుల్. అవి ఉట్టి సూచనలు లాంటివి. మీరు పాటించాలని ఎక్కడ రూల్ లేదు. కానీ పాటిస్తే మంచిది. పాటిస్తే వ్యక్తిగతంగా మనకి మంచిది, మన దేశానికి మంచిది. కానీ ఖచ్చితంగా పాటించాలని లేదు. నాన్ జస్టిషియబుల్ ఇన్ నేచర్. దాని తర్వాత సెకండ్ వచ్చేసి అమెండబుల్ ఇన్ నేచర్. అమెండబుల్ ఇన్ నేచర్కి అర్థం ఏంటి అంటే వీటిని సవరించవచ్చు. ఫండమెంటల్ డ్యూటీస్ని సవరించే ఆస్కారం ఉంటుంది. అమెండబుల్ ఇన్ నేచర్. ఎందుకు అవి రాజ్యాంగంలో ఒక పార్ట్ కాబట్టి వాటిని అమెండ్ చేయొచ్చు. దాని తర్వాత మూడోది వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్లో దే రిఫ్లెక్ట్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని అంటాం. ఇది చాలా చాలా ముఖ్యమండి. ఇది అర్థం చేసుకోవాలి. స్పెషలీ మెయిన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో కూడా మెయిన్స్కి ఇది ఒక్కటి అడగడం జరిగింది. ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని అంటే భారతీయులు ఒక జీవన శైలికి అలవాటు పడి ఉంటారు. టిపికల్ ఇండియన్ మెంటాలిటీ అని అంటాం మనం. భారతీయుల జీవన శైలి ఇలా ఉంటుంది. మనం ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఎక్కడనన్నా ఉండని, కానీ మనందరికీ ఒక జీవన శైలి ఉంటుంది. ఆ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది అని అంటారు. ఇండియన్ వే ఆఫ్ లైఫ్, భారత జీవన శైలి ఎంత స్ట్రాంగ్, ఎంత పటిష్టమైందంటే మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అట్లాగే బతుకుతారు ఇండియాలో. అంత పటిష్టమైంది, అంత స్ట్రాంగ్ అనమాట. ఆ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఉదాహరణకి మన దగ్గర ఆడవారిని గౌరవించడం మన సంస్కారం అని అంటాం. అది ఇండియన్ వే ఆఫ్ లైఫ్. మనకి తరతరాలుగా మన ప్రాచీన కాలం నుండి వచ్చిన ప్రిన్సిపల్స్ ఇవన్నీ. అయితే మనం ఎప్పుడైతే ఫండమెంటల్ డ్యూటీస్ని చూస్తామో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మీకు అందులో కనిపిస్తాయి. అందుకనే వి సే దట్ దే రిఫ్లెక్ట్ ది ఇండియన్ వే ఆఫ్ లైఫ్. దాని తర్వాత నాలుగోది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ డ్యూటీస్ సిటిజన్స్కి అని చెప్తుంది. కానీ సుప్రీంకోర్టు ప్రకారం ఫండమెంటల్ డ్యూటీస్ స్టేట్కి కూడా వర్తిస్తాయి. అంటే కొన్ని పరిస్థితులలో ప్రభుత్వం కూడా ఈ విధులని పాటించాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఎట్లాంటి పరిస్థితులలో? ఉదాహరణకి మీకు ఒక ఫండమెంటల్ డ్యూటీ ఏమంటుందంటే ఎన్వైర్న్మెంట్, పర్యావరణాన్ని రక్షించాలి అని అంటుంది. ఆ పర్యావరణాన్ని రక్షించేంత బలము ఒక పౌరుడికి ఉంటుందా, రాష్ట్రానికి ఉంటుందా అంటే రాజ్యానికి ఉన్న బలం పౌరుడికి ఉండదు. ఒక్క పాలసీ, గవర్నమెంట్ ఒక్క పాలసీతో ఎన్వైర్న్మెంట్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్ చేయొచ్చు. అదే సిటిజన్స్ ఇండివిజువల్గా చేస్తే ప్రొటెక్షన్ కానీ డ్యామేజ్ కానీ చాలా టైం పడుతుంది. స్టేట్ తలుచుకుంటే చాలా తొందరగా ప్రొటెక్ట్ చేయగలుగుతుంది, తొందరగా డ్యామేజ్ చేయగలుగుతుంది. ఇట్లాంటి ఫండమెంటల్ డ్యూటీస్ స్టేట్కి కూడా అప్లై అవుతాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఎందుకు ఫండమెంటల్ డ్యూటీస్ ముఖ్యం, వాటికి ఉండే ప్రాముఖ్యత ఏంటి, అవి ఎందుకు ముఖ్యం అన్న దానికి వస్తే ఫస్ట్ మనము ప్రియాంబుల్లో ఉన్న మన ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఉదాహరణకి ఫ్రెటర్నిటీ, కామన్ బ్రదర్హుడ్ అని అంటాము. ఫ్రెటర్నిటీని అచీవ్ చేయాలి అంటే ఫండమెంటల్ డ్యూటీస్ లేనిది ఫ్రెటర్నిటీని అచీవ్ చేయలేం. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఒకలాగా అప్లై కావు. కొన్ని రైట్స్ అందరికీ అప్లై అవుతాయి, కొన్ని రైట్స్ కొన్ని స్పెసిఫిక్ కమ్యూనిటీస్కి అప్లై అవుతాయి. డిపిఎస్పీస్ కూడా అంతే. కానీ ఫండమెంటల్ డ్యూటీస్కి వచ్చేసరికి ఇట్ షల్ బీ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. పౌరులలో ఎట్లాంటి భేదభావం, పౌరుల మధ్యలో మనం ఎట్లాంటి భేదభావం చూపించకుండా
రాజ్యాంగంలో ఉన్న పార్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ ఒక ముఖ్య ఉద్దేశమే అందరినీ ఒక దగ్గరికి చేర్చడం, అంటే యూనిటీని బిల్డ్ చేయడం. మీరు ప్రియాంబుల్లో ఫ్రెటర్నిటీ అన్న పదం చూసుకుంటే, ఫ్రెటర్నిటీ టు ఎన్ష్యూర్ డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ అని అంటారు. సో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ తీసుకురావడానికి ఫండమెంటల్ డ్యూటీస్ ఇంపార్టెంట్. దాని అర్థం ఏంటంటే, ప్రియాంబుల్లో ఉన్న ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని మనం అచీవ్ చేయాలి అంటే కంపల్సరీగా ఫండమెంటల్ డ్యూటీస్ని పాటించాలి. రెండవది, నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు రిఫ్లెక్ట్స్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని అంటాం. ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అనే పదంకి ముఖ్య మీనింగ్ ఏమొస్తుంది అన్నది నేను ఇంతకుముందే చెప్పిన. ఇండియన్ వే ఆఫ్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇది రెండో రీజన్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మూడు ఏంటంటే, ఫండమెంటల్ రైట్స్కి, ఫండమెంటల్ డ్యూటీస్కి, డిపిఎస్పీస్కి సంబంధం ఉంటుంది. ఎట్లాంటి సంబంధం అంటే, దే కోరిలేట్ అండ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఒకరినొకరు సపోర్ట్ చేస్తారు. ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, డిపిఎస్పీ అని అంటారు. కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ డిపిఎస్పీస్కి సిమిలర్గా ఉంటాయి. కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఫండమెంటల్ రైట్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ బేసిక్గా మీరు ప్రాథమిక హక్కులు చూసుకుంటే, ప్రాథమిక హక్కులకి కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అబ్సల్యూట్ కాదు అది. నాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను, నేను ఎవరి గురించి ఏదైనా మాట్లాడతానంటే కుదరదు. ఎదురు మనిషి మన మీద పరువు నష్టం దావా వేయొచ్చు. సో అట్లా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ని ఫండమెంటల్ డ్యూటీస్తో కంపేర్ చేస్తే రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అలాగే నేను మీకు ఇంతకుముందు ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ గురించి మాట్లాడినా. ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మీకు డిపిఎస్పీలో వస్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ మీకు ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా వస్తుంది. కాకపోతే డిపిఎస్పీస్ స్టేట్కి అప్లికబుల్ అవుతాయి, ఫండమెంటల్ డ్యూటీస్ సిటిజన్స్కి అప్లికబుల్ అవుతాయి. సో కోరిలేటివ్ ఉంటాయి. మూడు ఒకరినొకటి సపోర్ట్, కాంప్లిమెంట్ అండ్ సప్లిమెంట్ ఈచ్ అదర్ అని అంటాం. ఒకరినొకరు సపోర్ట్ చేస్తాయి అని అంటాం. ఇవి సిగ్నిఫికెన్స్. దీని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఫండమెంటల్ డ్యూటీస్ మీద వచ్చిన కమిటీస్. రెండు కమిటీస్ ఉంటాయి. ఫస్ట్ది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి చాలా దగ్గర సంబంధం ఉన్న కమిటీ. దాని తర్వాత వర్మ కమిటీ 1990sలో అపాయింట్ చేయడం జరిగారు. అయితే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీకి, వర్మ కమిటీకి ఉన్న తేడా ఏంటి, అసలు అవి ఎందుకు వచ్చాయన్న చెప్తాం. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో రాజ్యాంగంలో ఎట్లాంటి సవరణలు తీసుకురావాలి అన్న దాని మీద రికమెండ్ చేయడానికి వచ్చిన కమిటీ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. సో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఉట్టి ఫండమెంటల్ డ్యూటీస్కి మాత్రమే సంబంధించింది కాదు. అది జనరల్గా 42nd అమెండ్మెంట్లో కాన్స్టిట్యూషన్లో తీసుకురావాల్సిన చేంజెస్కి సంబంధించింది. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఏమనిందంటే, ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయాలి, ఫండమెంటల్ డ్యూటీస్ని ఒక సపరేట్ భాగంగా యాడ్ చేయాలి, సపరేట్ పార్ట్ లాగా యాడ్ చేయాలి అని వాళ్ళు ఇంకేం చెప్పారంటే, ఫండమెంటల్ డ్యూటీస్ జస్టిషియబుల్ అయి ఉండాలంటే మనం ఇది పాటించకపోతే మన మీద కేసు వేయొచ్చు. అండ్ లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్ ఇచ్చింది సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఈ లిస్టులో ఇచ్చిన అన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్, ఎక్సెప్ట్ ఒకటి. ఆ డ్యూటీ ఏంటంటే డ్యూటీ టు పే ట్యాక్సెస్. మనకి డ్యూటీ టు పే ట్యాక్సెస్ లాంటిది లేదు, ఇది యాక్సెప్ట్ చేయలేదు. జస్టిషియబిలిటీ కూడా యాక్సెప్ట్ చేయలేదు. మిగతా ఫండమెంటల్ డ్యూటీస్ అన్నీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో మీకు ఎగ్జామ్లో ఏమడుగుతారంటే, on the basis of the recommendations of which of the following committees fundamental duties have been added to the constitution అని అడిగితే, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని ఆధారపరుచుకొని ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఉట్టి ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన కమిటీ కాదు. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ బేసిక్గా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన కమిటీ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి వర్మ కమిటీ ఎందుకు వచ్చింది అంటే, ఫండమెంటల్ డ్యూటీస్ని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు, కానీ ఎవ్వరు పాటించట్లేదు. అసలు ఎవ్వరికి దాని మీద అవగాహన లేదు, దాన్ని పాటించట్లేదు. సో దానివల్ల గవర్నమెంట్ ఏమనిందంటే, అసలు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని పాటించేటట్టు ఎట్లా చేయాలి,
అవగాహన ఎట్లా కల్పించాలి అన్న దాని మీద వర్మ కమిటీని అపాయింట్ చేసింది. అయితే వర్మ కమిటీ ఏం చేసిందంటే అసలు ఫండమెంటల్ డ్యూటీస్ పాటిస్తున్నారా లేదా అన్నది మొదటి ప్రశ్న. దానికి వర్మ కమిటీ ఇచ్చిన సమాధానం ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ని మన వాళ్ళు పాటిస్తారు. ఎందుకు పాటిస్తారంటే కొన్ని డ్యూటీస్ని మీరు పాటించకపోతే మీరు ఆ డ్యూటీని పాటించినందుకు అరెస్ట్ చెయ్యరు, కానీ చట్టపరంగా మీరు అరెస్ట్ అవుతారు. ఉదాహరణకి ఒక ఫండమెంటల్ డ్యూటీ ఏమంటది, మన దేశ పతాకాన్ని మన ఇండియన్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ చేయాలి అంటది. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇండియన్ ఫ్లాగ్ని రోడ్డు మీద కాల్చేశారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేస్తారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫండమెంటల్ డ్యూటీస్ పాటించినందుకు అరెస్ట్ చేస్తారా అంటే కాదు. ఫండమెంటల్ డ్యూటీస్ని పాటించినందుకు అరెస్ట్ చేయరు. నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ హానర్స్ యాక్ట్ అని ఒక లా ఉంటుంది. ఆ చట్టం కింద మనం నేషనల్ ఫ్లాగ్ని బర్న్ చేయడానికి వీల్లేదు, మనం నేషనల్ ఫ్లాగ్ని ఇన్సల్ట్ చేయడానికి వీల్లేదు. సో అందుకనే అరెస్ట్ చేస్తారు. అయితే అట్లా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి, కాబట్టి కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ మనం ఖచ్చితంగా పాటించాలి. ఉదాహరణకు ఒక అమ్మాయిని ఎవరైనా ఏడిపించారనుకోండి, నిర్భయ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. అట్లా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఇండైరెక్ట్గా ఫండమెంటల్ డ్యూటీస్ పాటించేటట్టు చేస్తాయి అని చెప్పి వర్మ కమిటీ చెప్పడం జరిగింది. ఇంకొక మాట వర్మ కమిటీ ఏమనిందంటే అసలు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఇవాళ కొత్తగా వచ్చినాయి కాదు. మనం ఎన్నో వందల వేల సంవత్సరాల నుండి మన జీవన విధానం ఇలా ఉండింది. ఆడవారిని మర్యాదతో చూడాలి, అహింస పాటించాలి, మిగతా ప్రాణులన్నిటినీ సంరక్షించాలి, మిగతా ప్రాణుల సంరక్షణ మన బాధ్యత, పర్యావరణాన్ని కాపాడాలి. ఇట్లాంటివన్నీ మనకి ఎప్పటి నుండో మన సంస్కృతిలో ఒక భాగం. మనకి చాలా ఏన్షియంట్ ప్రావర్బ్స్ ఉంటాయి. ఒక శాంతి మంత్ర ఉంటుంది, అంటే సర్వేషాం శాంతిర్భవతు. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచమంతా శాంతిమయమై ఉండాలి, ఎట్లాంటి హింస ఉండకూడదు. అహింసా పరమో ధర్మ, అహింసా పరమో తపః, ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమతే దేవత అంటారు. అంటే ఆడవారిని ఎక్కడ మర్యాదగా చూస్తారో అక్కడ భగవంతుడు ఉంటాడు, దేవతలు ఉంటారు అని అంటారు. ఇట్లాంటి అన్ని సామెతలను మన జీవన శైలిని, జీవన విధానాన్ని చూపిస్తున్నాయి. ఈ సామెతల ఆధారంగానే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో కొత్తగా మీరు భారతీయులకి ప్రాథమిక హక్కులని పరిచయం చేయాల్సిన అవసరం, ప్రాథమిక విధులని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇవి మనం ఆల్రెడీ పాటిస్తున్నాము, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అని వర్మ కమిటీ చెప్పడం జరిగింది. వర్మ కమిటీ రికమెండేషన్స్ వచ్చిన తర్వాతనే మీరు ఎప్పుడైనా ఎన్సీఆర్టీ బుక్స్ ఓపెన్ చేయండి, ఒక సైడ్ మొత్తం మీకు ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్ ఉంటుంది. ఈ పుస్తకాలలో ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్ పెట్టాలి, ఇట్లాంటివన్నీ వర్మ కమిటీ ఇచ్చిన సూచనలు. సో ఇవి కమిటీస్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్. నేను లాస్ట్కి ఇదంతా అయిపోయిన తర్వాత అమెండ్మెంట్స్ గురించి చెప్తాను. ఇవి లిస్ట్ ఆఫ్ డ్యూటీస్. మనకి లిస్ట్ ఆఫ్ డ్యూటీస్ ఎప్పుడైతే మనం చూస్తామో దాంట్లో మీరు గమనించుకుంటే ఫస్ట్ లిస్ట్ ఏమంటుంది అంటే ఇట్ షల్ బీ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఇది భారత పౌరులకి మాత్రమే. సుప్రీంకోర్టు ప్రకారం కొన్ని పరిస్థితులలో ప్రభుత్వం కూడా వీటిని పాటించాలి. ఫస్ట్ది టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంని పాటించాలి. రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే రాజ్యాంగంలో ఉన్న భావాలని మనం గౌరవించాలి, రాజ్యాంగం ద్వారా స్థాపించబడ్డ సంస్థలని అనుసరించాలి అని అర్థం. ద నేషనల్ ఫ్లాగ్ అండ్ ద నేషనల్ యాంథమ్, నేషనల్ ఫ్లాగ్ని నేషనల్ యాంథమ్ని ఇన్సల్ట్ చేయకూడదు, వాటిని మనం గౌరవంగా చూడాలి. టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియల్స్ దట్ ఇన్స్పైర్డ్ ద నేషనల్ స్ట్రగుల్ ఫార్ ఫ్రీడమ్. భారత స్వాతంత్ర పోరాటానికి కొన్ని భావాలు, భావజాలాలు, కొన్ని ఐడియల్స్ ఉన్నాయి. ఆ ఐడియల్స్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి అహింస అన్నది ఒక ఐడియల్ మన నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి. ఇవన్నీ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మన ప్రవర్తనలో ఇవి కనిపించాలి అని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఫండమెంటల్ రైట్స్కి ఫండమెంటల్ డ్యూటీస్కి ఉన్న సంబంధం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ మీద ఉన్న రెస్ట్రిక్షన్స్ని మీకు ఫండమెంటల్ డ్యూటీస్ లాగా కనిపిస్తుంది. ఇది దానికి ఉదాహరణ. మీకు గుర్తుంటే 19(1)(a) అంటే వాక్ స్వాతంత్రం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అన్నది ఒక రెస్ట్రిక్షన్. సో సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అన్నది మీకు ఫండమెంటల్ రైట్స్ మీద రెస్ట్రిక్షన్ అయితే మీ ఫండమెంటల్ డ్యూటీ. మీరు ఏమి చేసినా భారతదేశ సార్వభౌమత్వాన్ని మాత్రం ఎఫెక్ట్ చేయకూడదు. మీరు ఏం
చేసినా భారతదేశం లో ఉన్న యూనిటీని ఇంపాక్ట్ చేయకూడదు. సో మత కలహాలు ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, హేట్ స్పీచ్ ఉండకూడదు, ఇవన్నీ వస్తాయి దీనికి. మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అన్న పదాలు రాజ్యాంగంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అని అడిగితే ఒకటేమో ప్రియాంబుల్లో కనిపిస్తాయి మీకు. దాని తర్వాత సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 2 పదాలు మాత్రం మీకు ఫండమెంటల్ రైట్స్లో కనిపిస్తాయి. మళ్ళీ సావరెనిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అన్న పదాలు మీకు ఫండమెంటల్ డ్యూటీస్లో కనిపిస్తాయి. ఇట్లాంటి బిట్స్లో ఎక్కువ అడుగుతారు. తర్వాత టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో. భారతదేశాన్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ప్రతి పౌరులకు ఉంటుంది. ఒకవేళ రేపొద్దున భారతదేశానికి అవసరం ఉండి మనం ఏదైనా సేవ చేయాల్సి వస్తే ఖచ్చితంగా పౌరుడిలాగా చేయాలి, అది మన బాధ్యత అని డి చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టు ప్రమోట్ హార్మనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమంగ్స్ట్ ద పీపుల్. కామన్ బ్రదర్హుడ్ అంటే అర్థమే ఫ్రెటర్నిటీ అని అర్థం. కామన్ బ్రదర్హుడ్ అన్నది ఫ్రెటర్నిటీ అని అర్థం. మనం ఉర్దూలో భాయిచారా అని అంటాం. సో కామన్ బ్రదర్హుడ్ అమంగ్స్ ద పీపుల్ ఆఫ్ ఇండియా ట్రాన్సెండింగ్ రిలీజియస్, లింగ్విస్టిక్, నేషనల్ ఆర్ సెక్షనల్ డైవర్సిటీ. అంటే మతాలకు అతీతంగా, భాషకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండాలి అన్నది ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉన్న భావం. తర్వాత టు డినౌన్స్ ప్రాక్టీసెస్ డిరగేటరీ టు ద డిగ్నిటీ ఆఫ్ విమెన్. ఆడవారిని అగౌరవపరిచే ఎలాంటి ప్రవర్తన ఉండకూడదు అని అర్థం. దీన్ని మనము పాటించాలి. ఇది పాటించకపోతే మనల్ని అరెస్ట్ చేస్తారా అంటే చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తారు. ఫండమెంటల్ డ్యూటీ, మీరు మీ ప్రాథమిక విధిని నిర్వహించినందుకు అరెస్ట్ చేయరు, ప్రకారంగా అరెస్ట్ చేస్తారు. దీనికి మన ప్రాచీన నమ్మకాలు, మన విశ్వాసాలు మూలము. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడైతే ఆడవాళ్ళని గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారు అన్న ఆ నమ్మకానికి ఇది ఆ నమ్మకం ఆధారంగా వచ్చిన ఫండమెంటల్ డ్యూటీ ఇది. సో దీన్ని మనం ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ అని అంటాం. మీకు రేపు పొద్దున ఒకవేళ మెయిన్స్లో ఫండమెంటల్ డ్యూటీస్ రిఫ్లెక్ట్ ఇండియన్ వే ఆఫ్ లైఫ్ కమెంట్ అని వచ్చినప్పుడు మీరు ఒక్కొక్క డ్యూటీ ఎక్కడెక్కడైతే మన ప్రాచీన పద్ధతులు, ప్రాచీన విధానాలు ఉంటాయో, ప్రిన్సిపల్స్ ఉంటాయో, ఆ ప్రిన్సిపల్స్ని మనం కోరిలేట్ చేసుకుంటూ రాయాలి. సో ఇది రాసి దీనికి పక్కన రెస్పెక్ట్ విమెన్ అన్న ఆ కాన్సెప్ట్ మనకి ఎప్పటి నుండో మన బేసెస్ మన కల్చర్లో అన్నది రాయాలి. దాని తర్వాత నెక్స్ట్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. దీన్ని మీరు టు ప్రొటెక్ట్ అవర్ నేషనల్ మాన్యుమెంట్స్ అన్న డైరెక్టివ్ ప్రిన్సిపల్కి రిలేట్ చేసి చూడొచ్చు. ఒక దిక్కు కాన్స్టిట్యూషన్ స్టేట్కి ఏం చెప్తుందంటే స్టేట్ మన నేషనల్ మాన్యుమెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తుంది. ఇంకో దిక్కు సిటిజన్కి ఏం చెప్తుందంటే సిటిజన్ మన హెరిటేజ్ని, మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయాలి అంటుంది. హెరిటేజ్ అన్న పదం వాడినప్పుడు దాంట్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది చారిత్రాత్మక కట్టడాలు. సో మనం ఎప్పుడైనా ఏదైనా చారిత్రాత్మక కట్టడం దగ్గరకు పోయినప్పుడు మనకు ఒక చాలా మంచి షోక్ ఏముంటుంది అంటే మన పేర్లు రాసొస్తామాడ. అట్లాంటివి చేయకూడదు. అవి మన హెరిటేజ్కి ప్రతీక, మన సంస్కృతికి ప్రతీక. అట్లాంటివి చేయొద్దు అని అర్థం దీనికి. దాని తర్వాత టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఇచ్చిన పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్. ఇది మళ్ళీ నేను మీకు ఇంతకుముందు చెప్పిన డిపిఎస్పికి రిలేట్ అవుతుంది. ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇస్ అ డ్యూటీ ఆఫ్ ద సిటిజన్. ప్రొటెక్టింగ్ ఎన్వైరన్మెంట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కింద స్టేట్కి గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, మీరు పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్తుంది. అలాగే పౌరులకు ఏం చెప్తుంది, ఫండమెంటల్ డ్యూటీస్ కింద మీరు పర్యావరణాన్ని పరిరక్షించాలి. అండ్ టు హ్యావ్ కంపాషన్ టువర్డ్స్ ఆల్ లివింగ్ క్రీచర్స్. ఇది శాంతి మంత్ర నేను ఇంతకుముందు చెప్పిన సర్వేషాం శాంతిర్భవతు. ఆ మంత్రం దీనికి ఆధారం. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, సకల జీవకోటి సుఖంగా ఉండాలి అన్నదానికి దీనికి అది మీనింగ్ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్. దీనికి ఇంపార్టెన్స్ ఏముంటుంది అంటే భారతదేశంలో చాలా రకాలైన సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇప్పుడు ఉదాహరణకి చాలామంది ఏమంటారు, నల్లపిల్లి మనకు ఎదురు వస్తే మంచిది కాదు, మన దారిలో వస్తే మంచిది కాదు అని అంటారు. కానీ ఎవ్వరు ఎప్పుడు ఎందుకు మంచిది కాదు అని ఆలోచించారు. సైంటిఫిక్ టెంపర్ అంటే దాని అర్థం ఏంటి అంటే మనం సైంటిఫిక్ టెంపర్ అన్నప్పుడు
ఆహ్, ప్రశ్నిస్తామనమాట. ఎందుకు ఇది ఇట్లాగే ఉండాలి? ఎందుకు ఇది ఇట్లా ఉండకూడదు? ఆ రకమైన ఆలోచన ధోరణి వచ్చినప్పుడు మూఢనమ్మకాలకి తావుండదు. అందుకనే టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్. హ్యూమనిజం అంటే వ్యక్తిని వ్యక్తిలాగా గౌరవించడము. మనిషికి ముందు విలువివ్వడం. దాని తర్వాత కులం, మతం, ప్రాంతం, భాష ఇవన్నీ వస్తాయి. తర్వాత స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ నేను ఇంతకుముందు అన్నట్టు ఎందుకు అని ప్రశ్నించడం చాలా ముఖ్యం. మీరిప్పుడు చదివేటప్పుడు గూడా ఏదన్నా టాపిక్ చదివినప్పుడు కరెంట్ అఫైర్స్‌లో ఏదన్నా చదివినప్పుడు మనము ప్రధాని ఇది అనౌన్స్ చేసేసారు. లేదా సీఎం ఇది అనౌన్స్ చేశారు. ఈ స్కీమ్ వచ్చేసింది. మనం ఒక అగ్రీమెంట్ సైన్ చేసినాము. లేదా ఇక్కడ ఒక వయలెన్స్ జరిగింది. ఇంతవరకే మనం వింటాము. దాని తర్వాత ఆలోచించం. ఆలోచన ఎక్కడ మొదలవుతుందంటే అసలు ఎందుకు? ఇది ఎందుకు అవసరం వచ్చింది? ఇది రావడం వల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటిది? లేదా లాస్ ఏంటిది? ఇంతకుముందు ఏముండే? ఇప్పుడు ఇదేం చేయబోతుంది? ఇట్లాంటి ప్రశ్నలను మనం స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అని అంటాం. స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఉంటేనే మార్పు ఉంటుంది. అంటే మనం ప్రశ్నించినప్పుడే అందులో ఉన్న తప్పులు, ఒప్పులు, లోటుబాట్లు తెలుస్తాయి కాబట్టి మారతాం. సో స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ ఇంపార్టెంట్. దాని తర్వాత టు సేఫ్‌గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీని పరిరక్షించాలి. అబ్జూర్ వయలెన్స్. వయలెన్స్ ఉండకూడదు. అహింస పరమో ధర్మః దీనికి బేసిస్. దాని తర్వాత టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టెంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎండివర్స్ అండ్ అచీవ్‌మెంట్. అంటే మనల్ని మనము వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతూ దేశాన్ని కూడా బాగుపరచాలి అన్నది ఈ ఫండమెంటల్ డ్యూటీ యొక్క సారం. అందుకనే మనము ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా పెద్ద కన్సర్న్ ఇండియాలో ఏంటి అంటే ఇండియాకి డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా ఎక్కువ. డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నప్పుడు పని చేయగలిగే పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. కానీ అన్‌ఫార్చునేట్‌గా వీళ్ళందరిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారు అన్న ఒక కన్సర్న్ ఉంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఫ్రీ యాక్సెస్ ఎక్కువైపోయింది. మొబైల్ ఫోన్స్, ఓటీటీస్ వచ్చేసరికి ఒక ఒక మనిషి తనకుండే 24 గంటలలో తనకి, ఇతరులకి పనికొచ్చే పనెంత చేస్తున్నాడు, మిగతా పనెంత చేస్తున్నాడు అన్నది ఆలోచించుకుంటే మనము ముందుకెళ్తున్నామా లేదా అన్న విషయం మనకు అంటే అభివృద్ధిలోకెళ్తున్నామా లేకపోతే మనము చేసిన అభివృద్ధి పోగొట్టుకుంటున్నామా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ ప్రాథమిక విధి అదే చెప్తుంది. ప్రతి వ్యక్తి తనను తాను అభివృద్ధి పరచాలి. అలాగే దేశం అభివృద్ధి కోసం పాటుపడాలి. ఏదన్నా ప్రొడక్టివ్ వర్క్ అంటే నలుగురికి ఉపయోగపడే పని చేయాలి. తనకి ఉపయోగపడే పని, నలుగురికి ఉపయోగపడే పని చేయాలి. మనము సెల్ ఫోన్స్, ఓటీటీస్, వీడియోస్ వీటి వల్ల మనకి ఎంటర్టైన్మెంట్ తప్ప మనకి బెనిఫిట్ ఉండదు, చుట్టుపక్కల వాళ్ళకి బెనిఫిట్ ఉండదు. ఏదైనా బ్యాలెన్స్డ్‌గా చేయడం చాలా ఇంపార్టెంట్. దానికి ఈ ఫండమెంటల్ డ్యూటీ ఇంపార్టెంట్. లాస్ట్ వచ్చేసి టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 6 to 14 ఇయర్స్. అది రైట్ టు ఎడ్యుకేషన్‌కి సంబంధించింది. అయితే ఇక్కడ మీకు 2 తెలియాలి. అమెండ్మెంట్స్‌కి వచ్చేసరికి ఫండమెంటల్ డ్యూటీస్‌కి సంబంధించి 2 అమెండ్మెంట్స్ ఉంటాయి. ఒకటి 42nd అమెండ్మెంట్, ఒకటి 86. అసలు ఫండమెంటల్ డ్యూటీస్‌ని కాన్స్టిట్యూషన్‌లో యాడ్ చేసిందే 42nd. సో ఇట్ ఇన్సర్టెడ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇంటూ ది కాన్స్టిట్యూషన్. అప్పుడు 10 విధులని లిస్ట్ చేశారు. 10 డ్యూటీస్ లిస్ట్ అయ్యాయి. 86th అమెండ్మెంట్ ఏం చేసిందంటే 11వ వ్యూది 11th ఫండమెంటల్ డ్యూటీని కాన్స్టిట్యూషన్‌కి యాడ్ చేసింది. సో మీకు ఒకవేళ ప్రశ్న ఫండమెంటల్ డ్యూటీస్ హ్యావ్ బీన్ అమెండెడ్ హౌ మెనీ టైమ్స్ టిల్ డేట్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులను ఎన్నిసార్లు సవరించారు అన్న ప్రశ్నకొస్తే దానికి సమాధానం ఒకటేసారి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా సవరించారు. ప్రాథమిక విధులకి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏవి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏవి అని అడిగితే ఇవి 2 ఐడెంటిఫై చేయాలి. ఇవి బిట్స్కి ఇంపార్టెంట్. దీనితో మనం ఫండమెంటల్ డ్యూటీస్ అనే టాపిక్ కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీటి గురించి చర్చిస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.